అప్పట్లో మనకు ద్రౌపదిని అన్యాయం జరిగింది. ఇక్కడ పహల్గామ్‌లో చూస్తే గనక ఒక అమ్మాయి సింధూరాన్ని లాక్కోవడం జరిగింది. అంటే కొత్తగా చాలా మ్యారేజ్ మంది. అని చాలామంది భర్తలను కోల్పోవడం జరిగింది. చాలామంది ప్రాణాలు కూడా తెగించడం జరిగింది. అంటే ఇది ఒకటే మార్గమా? అంటే కొంతమంది శాంతిగా చేస్తే కూడా బాగుండే అని కొన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడం కూడా విన్నాం. మీరు కూడా విన్నారు. దీన్ని మీరేమంటారు? ఇప్పుడేంటంటే ఎక్కడైనా గానీ, ఏ లెవెల్‌లో అయినా గానీ, ఆ దుష్ట సంహారం అనేది కంపల్సరీ. భగవంతుడు అవతరించినా గానీ, పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతాం. సాధుల్ని కాపాడుతాను, వినాశుల్ని నేను నశింపజేస్తాను భగవంతుడు స్వయంగా అంటున్నారు. వినాశాయ చ దుష్కృతాం. దుష్కృతుల్ని నాశనం చేస్తానని భగవంతుడే అంటున్నారు. అదే భగవంతుడు శాంతిని చెప్పిన ఆయనొచ్చి హిరణ్యాక్ష, హిరణ్యకశిపుని, రావణాసురుని ఇటువంటి అసురుని కూడా భగవంతుడు సంహరించారు కదా. ఎందుకంటే అది కంపల్సరీ. ఒక ఆసురి శక్తి అనేది ఉంటుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనలో కూడా 2 నేచర్స్ ఉంటాయి మనకి. ఒకటి గుడ్ ఉంటుంది, ఒకటి బ్యాడ్ ఉంటుంది. ఆ గుడ్ని బయటికి తీసుకురావాలి అంటే, మంచితనాన్ని బయటికి తీసుకురావాలంటే ఆ చెడుని మనం అణిచివేయాలి. మనలో కూడా కొన్ని చెడు ఆలోచనలు రావచ్చు, చెడు కోరికలు రావచ్చు. నేనన్నా శాంతిగా ఉండని కుదరదు. మనం పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడిని పనిష్ చేస్తుంది అంటే అది హింస కాదు, అది అది తల్లి యొక్క ప్రేమ. ఎందుకంటే తెలుసు, నేను ఇప్పుడు వాడు చేసే తప్పు పనిని నేను ఎంకరేజ్ చేస్తే పెద్దయ్యాక పెద్ద గుండా అయిపోతాడు వాడు. తల్లి పనిష్ చేయటం వల్ల మంచివాడు అవుతాడు. ఇప్పుడు ఎంతమంది మనం మన తల్లి చేతులతో తన్ను తినలేదు. అవును. అలా అవ్వటం కాబట్టి మనం ఇప్పుడు మంచిగా ఉన్నాం. అది హింస కాదు యాక్చువల్లీ. ఓకే. అది ఒక రకంగా ప్రొటెక్షన్, అది రక్షణ. దీన్ని మనం ఎలా తీసుకోవాలి గురూజీ? ఈ అహింస అండ్ హింస ఇలా చేస్తున్నాం కదా, దీన్ని ఎలా తీసుకోవాలి మనం? అంటే మన పర్పస్ క్లియర్గా ఉండాలి. నాకు మీ పట్ల ద్వేషం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఎవరినన్నా చేస్తున్నానంటే ఆ వ్యక్తిని ద్వేషించాం, ఆయనలో ఉన్న చెడునే మనం ద్వేషిస్తాం. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి పాకిస్తాన్ జనాల పట్ల మనకి ఎవరి పట్ల ఈర్ష్యా ద్వేషం లేదు, ఎందుకంటే అక్కడ కూడా మంచి వాళ్ళు ఉంటారు. మనకి ఆ దేశం వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళలో కొంత చెడు ఉంది, అది మనకు నచ్చట్లేదు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మీరు మీదైనా చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎన్నో దేశాల్లో ఎంతోమంది ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే మేము వచ్చి పనిష్మెంట్ ఇస్తున్నాం. మనకి వాళ్ళ పట్ల ద్వేషం లేదు. వాళ్ళు అన్యాయం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని మనం కోరుకోకూడదు. వాళ్ళు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. మనం వసుదైవ కుటుంబకం అని మనం ప్రచారం చేస్తాం. అంటే అందరూ మంచిగా ఉండాలి, మొత్తం జగత్తంతా అందరికీ మంచిగా ఉండాలి. కానీ మీలో ఉన్న వీక్నెస్ వల్ల, మీలో ఉన్న లోటు వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. మీరు ఏదైనా చేసుకుంటే మేము డిస్టర్బ్ చేయట్లేదు. మీరు ఉగ్రవాదులు పెంచుకుంటారా, ఎవరిని పెంచుకుంటారు, కానీ మీ ఉగ్రవాదు వచ్చి మాకు ఇబ్బంది కలిగిస్తే మేము పనిష్ చేయాల్సిందే. సో మనం ఎవరిని వాళ్ళకి అన్యాయం కావాలని, వాళ్ళ నాశనం అవ్వాలని కోరుకుంటే అది మన తప్పు. మనం ఎప్పుడు కోరుకోకూడదు అట్లా. ఎందుకంటే మనం ఇతరులకు చెడు కోరుకుంటే మనకు కూడా చెడు అవుతుంది. ఓకే. మనం ఏంటంటే వాళ్ళకి మంచి అవ్వాలి, కానీ మీ వల్ల మాకేమన్నా అయితే మేము ఊరుకునేది లేదు. ఓకే, అది కరెక్ట్. అంటే ఈ వార్లో మనకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? అంటే అది చూడండి, ఏదంటే సెంటిమెంట్ ఉంటుందో అది కొంచెం ఎవరైనా హైలైట్ చేస్తారు. మీ సింధూరాన్ని వాళ్ళు ఇలా లాక్కున్నందుకు మేము వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాం, ఈ సింధూరానికి విలువ ఇస్తున్నాం కాబట్టి మేము ఒక పనిష్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆ రకంగా వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు వాళ్ళ అది కదా మనకి ఎక్కువ అన్నిటికన్నా ఇప్పుడు అందరికీ బాధ ఏం కలిగింది, వాళ్ళ కళ్ళ ముందు భర్తను చంపేశారు. అది కదా అందరికీ, వాళ్ళ సింధూరాన్ని లాక్కున్నారు. అది కదా అందరికన్నా ఎక్కువ బాధ కలిగించింది. ఇప్పుడు ఆ ఫోటో ఇప్పుడు కూడా చాలా మంది ఆ ఫోటో చూసిన వెంటనే నాకు కూడా చాలా బాధ అనిపించింది, పాపం కదా అని. అంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. సో సింధూరాన్ని లాక్కున్నారు కాబట్టి వెంటనే ఆపరేషన్కి ఆ పేరు పెట్టారు. సరే, అంటే అది బాధ్యత కూడా రాజుది. ప్రధానమంత్రి, ఆ దేశం యొక్క రాజు యొక్క బాధ్యత ఏంటంటే ఎవరికైనా అన్యాయం జరిగితే ఆయన సమాధానం ఇవ్వాలి. సో ఆయన సమాధానం ఇచ్చారు, అది కరెక్ట్ యాక్చువల్లీ. వాళ్ళకి భయం ఉంటుంది కదా, నెక్స్ట్ టైం మరి ఇంకా ఇట్లాంటి ఏదైనా చేస్తే వీళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు అని. అంటే ఈ యుద్ధం పట్ల మీరు ఏమంటారు స్వామి? చూడండి, యుద్ధం ఎవరికి ఇంట్రెస్ట్, ఎవరికి మంచి జరగదు యాక్చువల్లీ. మన వాళ్ళు కూడా చనిపోతారు. ఇప్పుడు ఆ యుద్ధంకి వెళ్ళిన సోల్జర్స్, వాళ్ళకి పిల్లలు, భార్య పిల్లలు ఉంటారు. మన వాళ్ళు కూడా చనిపోతారు, మన డబ్బు కూడా ఖర్చు అవుతుంది. దానివల్ల చాలామందికి ఇబ్బందులు కలుగుతాయి. అక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ ఎంతోమంది చనిపోయారు యాక్చువల్లీ. మనకి నెంబర్ కూడా తెలియకపోవచ్చు. అయితే ఎవరికి మంచిది కాదు యుద్ధం, వాళ్ళకి మంచిదిగా మనం. కానీ
మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, మనం కాపాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ కరెక్ట్గా లేదు, అందుకే మనం ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం శ్రీలంక అయినా కానీ, నేపాల్ అయినా కానీ, భూటాన్ అయినా కానీ మనం మంచిగానే ఉన్నాం వాళ్ళతో పాటు. ఎందుకు మనం ఎవరితో యుద్ధం చేయదలుచుకోలేదు. మీరు మంచిగా ఉండండి, మేము మంచిగా ఉండండి. కానీ వీళ్ళు అలా ఉండట్లేదు కదా, అందుకే మనం కొంచెం వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది. కానీ యుద్ధం అనేది ఎవరికి మంచిది కాదు, ప్రపంచంలో ఏ దేశానికైనా కానీ. ఎందుకంటే చనిపోతారు జనాలు ఎవరికైనా. ఇప్పుడు అక్కడ వాళ్ళు సైనికులు చనిపోయినా వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మన దగ్గర మన సైనికులకి భార్య పిల్లలు ఉంటారు, ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుంది. సో యుద్ధం అనేది ఎవరికి మంచిది కాదు. అంటే మృత్యు యాక్చువల్లీ కలియుగంలో ఏంటంటే కలహ అంటే ఈ కలియుగమే అన్ని కలహాలతో కూడింది. చిన్న చిన్న దానికి కొట్టుకుంటారు జనాలు. ఓకే. సో ఇది కూడా ఏం రీజన్ లేకుండానే ఫైటింగ్ చేస్తారు. వాళ్ళకి అక్కడి నుంచి వచ్చేదేం లేదు. ఇప్పుడు వాళ్ళకి అంతమందిని చంపటం వల్ల వాళ్ళకి ఏమీ బెనిఫిట్ ఏం రాలేదు. వాళ్ళకు కూడా ఎన్నో కోట్లు ఊరికే నష్టపోయారు వాళ్ళు. అవును. కానీ అంత తెలివిగా ఆలోచించే బుద్ధి లేదు వాళ్ళకి. ఏం చేస్తున్నాం, అరే దానివల్ల మనకే నష్టపోతున్నామని ఆలోచించే కొంచెమన్నా ఉంటే. యాక్చువల్లీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా కానీ ఈ కలియుగంలో మనం ఆ సెన్సిటివిటీ పోయింది. ఇప్పుడు నేను ఇలా చేయటం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు, నా పవరు, నా పొజిషను, దీన్ని కాపాడుకుంటానికి నేను ఎంతకైనా తెగిస్తున్నాను. ఎంతమందికి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఆ ఈగో ఫైటింగ్కి మనం ఎక్కడ యుద్ధం చూసినా కానీ ఆ లీడర్స్ యొక్క ఈగో, హిట్లర్ అయినా నెపోలియన్ అయినా, వీళ్ళందరూ ఈగోని సాటిస్ఫై చేసుకుంటానికి ఇట్లాంటి పనులు చేస్తారు. వాళ్ళ వల్ల సామాన్యులకు ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించరు బాబు. అది మెయిన్. ఓకే. అసలు అంటే ఈ దేశాలకు పడకపోవడానికి అంటే ఎందుకు ఈ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది? అంటే మీరు చదివిన చాలా వరకు మీరు కలియుగం అన్నారు కదా, ఇంకా కలియుగంలో ఇలాంటి యుద్ధాలు ఏమైనా జరిగేడుతుందా? అండ్ ఎందుకు ఒక్క దేశానికి ఇంకో దేశానికి ఈర్ష్యాభావం అనేది ఉంటుంది? ఇదేంటంటే ఇప్పుడు వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. యాక్చువల్లీ ఆ లీడర్స్లో ఈగో ఉంటుంది, వాళ్ళు పోస్ట్ మెయింటైన్ చేసుకోవడానికి, పవర్ మెయింటైన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే ఎకనామిక్ వార్స్, జస్ట్ ఇప్పుడు అడిగే వార్స్ ఏంటంటే ఈ డైరెక్ట్ వార్స్ కూడా కాదు, ఇది ఇంకా ఇబ్బంది కలిగిస్తుంది జనాలకి. దానివల్ల ధరలు పెరిగిపోతాయి. సామాన్యులు సింపుల్ వస్తువులు కూడా కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకి ఏవైతే వస్తువులు ఒక 10,000 శాలరీతో జీవించగలిగే వాళ్ళు ఇప్పుడు 1,00,000 రూపాయలైనా కానీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు అంటే ఇది ఎవరు చేస్తున్నారు, ఈ ఎకనామిక్ వార్స్. వాళ్ళు నేనెంత గొప్ప అన్నట్టుగా. సో దానివల్ల ఇది ఏదంటే ఈగో ఫైటింగ్ అనమాట. ఓకే, నేనెందుకు తగ్గాలి. అరే నువ్వు తగ్గితే మీ దేశానికి, మొత్తం ప్రపంచానికి, అందరికీ మంచిగా ఉంటుంది కదా. వాళ్ళు అలా ఆలోచించలేకపోతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పోస్ట్ని మెయింటైన్ చేసుకోవడానికి, పవర్ని మెయింటైన్ చేసుకోవడానికి, ఇంకా ఆ యొక్క ఇదేంటంటే ముందు కాలంలో రాజులు ఉండేవారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే వీళ్ళందరూ ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఎకనామిక్ జెయింట్స్ అనమాట. ఓకే. వాళ్ళు యాక్చువల్ రాజులుగా పనిచేస్తున్నారు. ఈ పొలిటీషియన్స్ కన్నా మోర్ పవర్ఫుల్ వీళ్ళు. ఎందుకంటే పొలిటీషియన్స్ అన్ని సపోర్ట్ చేసేది ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కంపెనీస్. యాక్చువల్లీ వాళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ళు కొట్టుకోవడం వల్ల వాళ్ళు మొత్తం కంట్రీని కొనేయగలుగుతారు, కంట్రీని మ్యానిపులేట్ చేసేస్తారు, మొత్తం గవర్నమెంట్ని కూడా కూల్చేయగలుగుతారు. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఈగో ప్రాబ్లం. వాళ్ళకి ఆ సెన్సిటివిటీ లేదు. ముందు ఏంటంటే క్షత్రియ అంటే నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను కాపాడాలి, నా ప్రాణం పోయినా కానీ కాపాడాలి. ఓకే, అలా ఫాలో అయ్యేవారు. ఎంత పెద్ద రాజు అయినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చి నిన్ను కాపాడండి అంటే ఇంకా ఆయన రాజు అంటారు, సరే నేను ప్రాణమైనా ఇస్తాను కానీ నాకు సరెండర్ అయ్యాడు కాబట్టి నేను ఖచ్చితంగా కాపాడేస్తుంది. కానీ ఇప్పుడు అట్లాంటి మెంటాలిటీనే లేదు. వాళ్ళకి ఏంటంటే నేను నా పవర్ని మెయింటైన్ చేసుకోవాలి, నా పేరుని మెయింటైన్ చేసుకోవాలి, ఎంతకైనా దిగజారుతాం అంతే. ఎంతమంది అయినా పోనీ నేను పవర్లో ఉంటాను. సో వాళ్ళకి ఆ క్వాలిటీసే లేవు ఇప్పుడు. సో కలియుగ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ముందు అరే వీళ్ళు వర్ణాశ్రమం అంటారు, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వీళ్ళందరూ డిస్క్రిమినేట్ చేయట్లేదు. అక్కడ వ్యత్యాసం లేదు. యాక్చువల్లీ క్వాలిటీస్ ఉంటాయి అట్లాంటి క్షత్రియుల వల్ల మనం ప్రతి దేశానికి యాక్చువల్లీ మంచి జరిగేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పవర్లో ఉన్నారు, క్వాలిటీస్ లేవు, దాంట్లో మంచి గుణాలు లేవు వాళ్ళలో. సో ఇది మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. అంటే కలియుగంలో కంపల్సరీ ఇలాంటి యుద్ధాలు చూడాల్సిందేనా? ఇప్పుడు ఇది జస్ట్ స్టార్టింగ్ మనకి చూడండి ఎన్ని ఇయర్స్ నుంచి రష్యాలో వార్ జరుగుతుంది, ఇక్కడ ఇజ్రాయెల్
గాజాలో ఇవన్నీ అవి కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. అలా కాక మీకు ఆఫ్రికాలో అయితే ఇంక మనం చెప్పను కూడా లేదు. మనకి పేర్లు కూడా తెలియవు. అవి సంవత్సరాల తరబడి కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి అక్కడ. ఓకే. సో అట్లా ఇప్పుడు మనకి పక్కన బర్మాలో అట్లా ఎన్నో దేశాలు ఇది కలియుగం యొక్క టిపికల్ సెటప్ అన్నమాట. ప్రతి చోట ఇప్పుడు మన దేశంలోనే చూడండి, అందరూ రాజకీయ నాయకులు ఒకరిని కొట్టుకుంటూనే ఉంటారు ఇప్పుడు. అంటే ఇంకా ఎక్కడ మనకి ఏ న్యూస్ విన్నా కానీ ఇప్పుడు న్యూస్లో మనకి ప్యానల్ డిస్కషన్స్ అంటారు, అక్కడ కొట్టుకోవటమే జరుగుతుంటుంది. అండ్ కలియుగంలో ఇది ఒక పెద్ద సిండ్రోమ్ అన్నమాట. ఏదైనా కానీ ఫైటింగ్ చేయాల్సింది. శాంతి